సో రిజల్ట్స్ వచ్చేసాయి. సో కట్ ఆఫ్ కొద్దిగా ఎక్కువనే పెరిగింది, ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి. నేను చెప్పాను ఈసారి ఎగ్జామ్ ఖచ్చితంగా పోస్ట్ పోన్ కాదు అని చెప్పాను. అప్పుడు కూడా చాలామంది ఇది నెగిటివ్గా పెట్టారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని గురించి వదిలేద్దాం. నేను కొద్దిగా ఇది సెక్షన్ ఏమా ఇది సోషల్ అండ్ హిస్టరీ, ఓన్లీ ఏపీ హిస్టరీ చెప్తాను, మళ్ళీ తర్వాత పాలిటీ చెప్తాను. టోటల్గా 75కు 71 తగిలాయి. లాస్ట్ టైం 72 తగిలాయి, అది కూడా వీడియో ఉంది చూడండి. 75కు 71 వచ్చాయి డైరెక్ట్ బిట్లు. లాస్ట్ టైం 72 వచ్చాయి, సరే ఒకటి తగ్గిందనమాట. ఓకేనా, అది మీకు విత్ ప్రూఫ్తో పాటు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ పాయింట్ స్పీడ్గా చెప్పుకుంటూ పోతాను, టైం కొద్దిగా ఎక్కువ ఉండకూడదని. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో ఆంధ్రలోని రాక్షస గురుల గురించి సరికానిది ఏది? సో సరికానిది వీళ్ళే ఇచ్చారు. శిష్టు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేను రాసిన మెటీరియల్ ఇది, క్లాస్ నోట్స్ మెటీరియల్ రెండో ఒకటి ఏమంటే ఇది క్లియర్గా ఉంటుంది. శిష్టులు ఆంధ్రదేశం అంతటా విశాఖ మినహా, బ్రాకెట్లో విశాఖ మినహా అని ఇచ్చాను, కనిపిస్తున్నాయి, క్లియర్గా ఇచ్చాను చూడండి, మీరే చూడండి శిష్టులు. ఓకేనా, సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ క్లియర్. సెకండ్ క్వశ్చన్, గాథా సప్తపది, సప్తశతి ఆ సప్తపది అనే కవితా సంకలనము ప్రధానంగా ప్రేమ నేపథ్యానికి సంబంధించింది, అంటే లవ్ స్టోరీ అనమాట. కరెక్టే. నెక్స్ట్, గుణాఢ్యుడు సంస్కృతంలో బృహత్ కథను రాశాడు. ఆయన రాసింది యాక్చువల్లీ పైశాచికంలో. ఓకేనా, పైశాచిక దాని భాషలో రాశాడు అనమాట బృహత్ కథను. కాబట్టి ఫస్ట్ది కరెక్ట్, రెండవది రాంగ్. ఫస్ట్ది నిజము, రెండవది రాంగ్. కరెక్టే కదా, కరెక్టే. నెక్స్ట్ది, విజయపురి ఇక్ష్వాకుల గురించి క్రింది ప్రకటనలో సరికానిది ఏది అని ఇచ్చారు. ఇక్కడ విజయపురి బాగా చూడండి, విజయపురి. ఓకేనా, సో వీళ్ళు ఇక్ష్వాకు పర్వతీయులు, కరెక్టే, కన్ఫామే. విజయపురి ఇక్ష్వాకులు వారి శాసనాలలో తాము అయోధ్య ఇక్ష్వాకుల సంతతి వారమని చెప్పుకున్నారు. ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, అయోధ్య అనేది రాజ్యము, ఇక్ష్వాకులు అనేది వంశము, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వాళ్ళు ఏమడిగారు, సరికానిది ఏది ట్విస్ట్ చేసి అడిగాడు. ఓకేనా, మిగతా అన్నీ కరెక్టే. సరికానిది ఏదంటే కనుక మూడోది, ఇది కూడా కరెక్టే. దీంట్లో దీనికి కొన్ని దానిలలో రెండు దానిలో కరెక్ట్ పెట్టిన, రెండు దానిలో పెట్టిన వాళ్ళు కూడా ఇచ్చారన్నమాట. ఏంది, ఇన్ కేసు ఈ మాధవర్మ ఉండరు కదా కొంతమంది, దేందులూరు కుమార్, కొన్ని క్వశ్చన్లు రెండు దానిలకు కూడా ఆన్సర్ ఇచ్చారు. ఓకేనా, సో దీనికి కూడా ఛాన్స్ ఇస్ దేర్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్, క్రింద ఇచ్చిన రాజులలో జనాశ్రయ బిరుగు కలిగి ఉన్న విష్ణుకుండి రాజు ఎవరు? బాగా గుర్తుపెట్టుకోండి, బాగా చూడండి మా. సో ఆడేమని ఇచ్చాడు, జనాశ్రయాన్ని బిరుదు ఎవరికి కలదు అని ఇచ్చాడు. 1, 2, 3, 4 అని ఎప్పుడు ఇవ్వడమ్మా? మాధవవర్మ అని నేను చాలాసార్లు చెప్పాను, మాధవవర్మకు జనాశ్రయ అనే బిరుదు కలదు. ఓకేనా, నెక్స్ట్ విజయవాడలో నెడుంబ వసతి అనే జైనాలయాన్ని అయ్యన మహాదేవి నిర్మించింది. కరెక్టే కదా. ఆమె ఎవరి పట్టమనిషి? సో ద ఆన్సర్ ఈస్ కుబ్జ విష్ణువర్ధనుడు. ఇది నేను క్లాస్ నోట్స్ మా మీ వీడియోలో చెప్పిన నోట్స్ నేను మీకు చూపించేది. ఓకేనా, బాగా చూడండి. ఈయన భార్య అయ్యన మహాదేవి జైన మతాన్ని స్వీకరించి బెజవాడలోని కవరూరిన జైన యేతులకు నిడుంబి వసతి అని నిర్మించినది అని చెప్పి క్లియర్గా ఇచ్చాను ఇక్కడ. ఓకేనా, ఆ గ్రామాన్ని మున్సికొండ గ్రామాన్ని దానం చేసిందని కూడా ఇచ్చాను, రాశాను. మీరు కావాలని వీడియోస్లో కూడా చూడండి, ఒక 2 years బ్యాక్ వీడియోస్లో. ఓకేనా, నెక్స్ట్ పెట్టమా. సో నెక్స్ట్ క్వశ్చన్ మా, 6th క్వశ్చన్, రాజధానిని అమరపురం నుండి దెందులూరుకి మార్చిన విష్ణుకుండిని రాజు ఎవరు అని ఇచ్చాడు. యాక్చువల్లీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మాధవవర్మ అని ఇచ్చాడు, కానీ ఇద్దరు విక్రేంద్రవర్మ కూడా ఇచ్చాడు అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చాను చూడండి నేను. రాజధానిని బెజవాడ అంటే విజయవాడ, దెందులూరుకి మార్చారు. ఓకేనా, ఎవరు? రెండో విక్రమేంద్ర వర్మ. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ మా. సో శాతవాహనంతర యుగంలో, సో ఇక్కడ ఏమని ఇచ్చారంటే ధృవీకరణ 2 ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ధృవీకరణ కారణం, శాతవాహనంతర యుగంలో రోమ్తో వాణిజ్యం వర్తిల్లింది తీవ్రంగా ఏం వర్తిల్లలేదు. రోమన్ నాణ్యాలు అక్కడ దొరికిన, అక్కడ ఏం వాళ్ళకేం ఇదిగా ఏం లేదన్నమాట. నెక్స్ట్, శాతవాహనం తర్వాత ఏ రాజు కూడా నౌకా ముద్ర గల నాణ్యాలు ముద్రించలేదు. అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత ఎవరు ముద్రించారు. సో ఏ తప్పు, బి కరెక్ట్. ఓకేనా, కరెక్టా? ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ క్రింది ప్రకటనలలో ఏది తప్పు?
పాతరాతి యుగపు బిల్లస్వర్గం గుహలు అనంతపురం జిల్లాలో ఉన్నాయి అని ఇచ్చాడు. ఓకేనా, ఏది తప్పు అంటే ఆన్సర్ ఏమని ఇచ్చాడు అని చదవలేనమా, టైంతో ఎక్కువ అవుతుందని చెప్తున్నాను. రాంగ్ కరెక్టే చెప్తున్నాను అంతవరకే. ఓకేనా, ఏ మాత్రమే అని ఇచ్చాడు. ఇక్కడ మీకు నేను క్లియర్ కట్గా ఇచ్చాను. ఇక్కడ చూడండి, మీకు క్లియర్ కట్గా ఇచ్చాను. అనంతపురం పాతరాతి పనిముట్లు అసంఖ్యాకంగా దొరికాయి. ఓకేనా, క్రింది వాటిలో ఏది తప్పు అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే పనిముట్లు మాత్రమే. ఈడేమని ఇచ్చాడు, బిల్లస్వర్గం గుహలు అని ఇచ్చాడు. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ రాంగ్. ఓకేనా, కరెక్టేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన కాళ్ళకు మాత్రం దండం పెట్టచ్చుమా. ఈ క్రింది ప్రకటనలలో శాతవాహనుల గురించి నిజం కాని ప్రకటన ఏదే అని ఇచ్చాడు. ఇవన్నీ మీరు చదివే ఉంటారు. వీరికి కాకతీయులతో వైవాహిక సంబంధం అంటే కనుక మ్యారేజెస్, వైవాహిక సంబంధం కాకతీయులు ఎక్కడ, శాతవాహనులు ఎక్కడ. సో మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా పెట్టేసేయచ్చు. మిగతా ఆప్షన్స్ కూడా చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి 4 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఓకే, నిజం కానిది రాంగ్. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఏపీపీఎస్ వాళ్ళు మరి ఏది తీసుకున్నారో తెలియదు. మరి నన్నయ్య భట్టు గురించి క్రింది వాటిలో సరైనవి ఏవి అని ఇచ్చాడు. సో ఈయన మహాభారతం తెలుగులో కానీ మహాభారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ వీళ్ళు ముగ్గురు తెలుగులోకి వీళ్ళు కవిత్రయం అంటారు. వీరు మహాభారతాన్ని అనువదించారు. తెలుగు వ్యాకరణం గురించి నన్నయ్య సంస్కృతంలో ఆంధ్ర శబ్ద చింతామణిని కూడా రచించాడు. కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి రాజరాజ నరేంద్రుడు నన్నయ్యకు నందపూడి అగ్రహారాన్ని దానం చేశాడు. ఇది కూడా కరెక్టే. సో కాబట్టి వాళ్ళు ఎందుకు ఇచ్చారు మరి 1 మరియు 2 అని మాత్రం ఇచ్చారు. మూడోది రాజరాజ నరేంద్రుడు నందంపూడి గ్రామాన్ని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నేను ఇచ్చిన మెటీరియల్లో రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకి నందంపూడి అనే గ్రామాన్ని దానం చేశాడు. గ్రామాన్ని దానం. కాబట్టి ఇది వచ్చేసి 3 కరెక్టే. 3 దానికి ఆప్షన్ ఇచ్చాను, 3 చూపించాను మీకు మొత్తము. ఆంధ్ర శబ్ద సిద్ధాంతం అనేది కూడా నేను చూపిస్తాను. సో అది కూడా మీకు మెటీరియల్ దీంట్లో ఇచ్చిన చార్ట్స్లో ఉంది, చూసి చెక్ చేసుకోండి. ఇది కూడా కరెక్టే. మరి వాళ్ళు ఏపీపీఎస్ వాళ్ళు ఏది కన్సిడర్ చేస్తారో తెలియదు. నేను అనేది కరెక్ట్గానే చెప్పాను. ఓకే, నెక్స్ట్. సో ఈ క్రింది ప్రకటనలలో సరికానిది ఏది? 11వ క్వశ్చన్. ఈ క్రింది ప్రకటనలో సరికానిది ఏది? శక్తివర్మ మొదటి రాజరాజ చోళుని కుమార్తె కుందవిని వివాహం చేసుకున్నాడు. ఇది రాంగు. రాజరాజ నరేంద్రుడు మొదటి రాజేంద్ర కుమార్తెనైనా అమ్మంగయ్య దేవిని వివాహం చేసుకున్న కరెక్ట్. రాజేంద్ర చోళుడు రెండో రాజేంద్ర చోళుని కుమార్తె మధురాంగితిని వివాహం చేసుకున్నాడు. ఇది కూడా కరెక్టే. సో దీనికి ప్రూఫ్ ఏంటి అంటే కనుక చూపిస్తా చూడండి. ఇదిగోండి, రాజేంద్ర చోళుని కుమార్తె అమ్మంగదేవి వివాహం ఆడిన రాజరాజ నరేంద్రుడు అనింది. కానీ కుందం వివాహం ఆడిన విమలాదిత్యను తమ కుమార్తెనికి ఇచ్చి వివాహం చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది కూడా కరెక్టే. 11ది కూడా కరెక్టే. నెక్స్ట్ 12ది. సో ఏపీపీఎస్ వారు 2 కరెక్ట్ అయినప్పుడు 2 ఇచ్చారమ్మా, దానికి మీరేం టెన్షన్ పడద్దు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్రింది ప్రకటనలో సరికానిది ఏది? 2వ విజయాత్తు 108 ఆలయాలను నరేంద్రపుర ఆలయాన్ని నిర్మించాడు. ఓకేనా. నెక్స్ట్ రాజరాజచంద్రుడు బిక్కవలో రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చాళుక్య భీముడు దాక్షారాములు భీమేశ్వరాలను నిర్మించాడు. ఇందులో సరికానిది ఏది అంటే కనుక చూపిస్తా చూడండి. ఇదేమని ఇచ్చాడు? రాజరాజ నరేంద్రుడు బిక్కవల్లో రాజేశ్వరాన్ని నిర్మించాడు ఇచ్చాడు కదా. ఇక్కడ చూడండి, గుణగ విజయాత్తు సమీపంతో స్వీకరించి బిక్కవోలులో శివాలయాలు నిర్మించాడు. గుణగ అంటే కనుక మ్యాథ్స్ అని, గుణగ విజయాదిత్యుడు. ఓకేనా. సో సెకండ్ ఇది రాంగ్, ఇస్ ఆల్సో కరెక్ట్. మన బుక్లో ఉండేది కరెక్ట్. ఓకే. సో నేనేది గొప్ప అని చెప్పట్లేదమ్మా, ఇప్పుడు చెప్తున్నాను. సో నా బుక్లో చిన్న సాయం చెప్పాను. లాస్ట్ టైం 72 వచ్చాయి, ఈసారి 71 వచ్చాయి. ఉండేది ఉన్నట్టు చెప్పాలి. ఓకే. సో నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్రింది ఏ ఆలయ నిర్మాణం వలన పల్లవ మరియు తొలి చాళుక్యుల నిర్మాణ ప్రభావంతో కూడిన స్వతంత్ర చాళుక్య చోళుల నిర్మాణ శైలిని ఉదహరిస్తుంది అని ఇచ్చాడు. ఓకేనా. ఆప్షన్ ఈస్ ద్రాక్షారామ ఆలయం. సో వీరంతా వెంగి రాజ్య రాజధాని
అంటే కనుక ద్రాక్షారామంలో పట్టాభిషక్తులైనారు. ఓకేనా, అంటే కనుక ద్రాక్షారామంను ఫాలో అయ్యారు అని ఇచ్చాడనమాట. ఓకేనా, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. కొన్ని ఇప్పుడు రీసెంట్గా ఆ రిజల్ట్స్తో పాటు కీ కూడా ఇచ్చారమ్మా, దాంట్లో కొన్ని డబుల్ తీసుకున్నారు. ఓకేనా, నో ప్రాబ్లం. ఓకే, మీరేం దానికోసం అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఈ లిస్ట్ ఇచ్చాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చాడు. ఓకేనా, నేను మీకు క్లియర్గా చార్ట్స్లో ఇచ్చాను. ఏమని ఇచ్చానో చూడండి, క్లియర్గా ఇచ్చాను చార్ట్స్లో, మీరు మళ్ళా ఇబ్బంది పడకూడదు అని. కాకతీయుల కాలంలో కేతన ఏం రాశాడు, మారణ ఏం రాశాడు చూడండి. కేతన ఏం రాశాడు, కేతన మారణ అలాగే తిక్కన మొత్తం ఇచ్చాను. పేజీ నెంబర్ 16లో క్లియర్గా ఇచ్చాను. ఓకేనా, చెక్ చేసుకోండి ఒకసారి. ఇది కూడా చదివింటే కరెక్ట్. నేను మొత్తుకొని చెప్పాను పెద్ద పెద్ద గ్రంథాలు చదవద్దుమా అని. ఈయన ఎవరో లేదు బుక్ ముందర పెట్టుకొని చెప్తాంటే అనుకున్నారు. ఓకేనా, సో కాబట్టి అది రాంగు, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఇచ్చిన ఏ చాళుక్య చోళ రాజప్రతినిధి తన పట్టాభిషేకాన్ని జగన్నాథపురం అంటే ద్రాక్షారామంలో జరుపుకున్నాడు మరియు సర్వలోకాశ్రయ శ్రీ విష్ణువర్ధన బిరులు పొందాడు? ఓకేనా, ఇది చూడండి, ఇది ఇందాక చెప్పిన క్వశ్చన్కి వర్తిస్తుందమ్మా. వీళ్ళంతా చూడండి, ద్రాక్షారామంలో పట్టాభిలైనారు, సర్వలోకాశ్రయ విష్ణువర్ధన బిరుదులు పొందారు. కరెక్టేనా? సో బిరుదులు పొందారు, ఎవరు పొందారు అని అడిగాడు. ఓకేనా, దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే కనుక చూడు, దీనికి ఈ లింక్ ఏం పెట్టాడంటే అందులో రాజరాజ ముమ్మడి చోటుడు క్లియర్గా ఇచ్చాడు చూడండి. ముమ్మడి చోటుడు అందరూ అన్నారు కాబట్టి సర్వలోకాశ్రయ విష్ణువర్ధన బిరుదులు పొందారు. సో ముమ్మడి చోళ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని మీకు నేను చార్ట్స్లో కూడా ఇచ్చాను, చూడండి ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ అంటే 8 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. గణపతి దేవుడు 2వ మనమసిద్ధి రాజ్యాన్ని పునరుద్ధరించాడు. నెక్స్ట్ వచ్చేసి 2వ మనమసిద్ధి కాలంలో నెల్లూరు చోళులు అధికారం ఉచ్చ స్థితికి చేరుకుంది. ఓకేనా, ఇక్కడ మీ క్లాస్ నోట్స్ అయిపోయిందమ్మా. గణపతి దేవుడు 2వ మనమసిద్ధి రాజ్యాన్ని పునరుద్ధరించాడు. గణపతి దేవుడు 2వ మనమసిద్ధి రాజ్యం క్లాస్ విన్న వాళ్ళకి తెలుస్తుంది, వీళ్ళు గెలిచారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 2వ మనమసిద్ధి కాలంలో నెల్లూరు చోడు అధికారం ఉచ్చ స్థితికి చేరుకుంది. ఇది మాత్రం రాంగు. ఓకే, మీకు మెటీరియల్ క్లియర్గా ఇచ్చాను, చూసుకోండి మా. నెక్స్ట్, కాకతీయుల గురించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఓకేనా, కాకతీయుల గురించి క్రింది వాటిలో సరైనవి ఏవి? చార్ట్స్ తీయండి ఒకసారి మీరు. 23వ పేజీ, చార్ట్స్లో 23వ పేజీ. కాకతీయుల గురించి క్రింది వాటిలో కాకతీయులు సరైనవి ఏవి అని ఇచ్చాడనమాట. ఓకేనా, సో తొలి కాకతీయ చక్రవర్తులు జైన ఆలయాలు నిర్మించారు. ఆల్రెడీ మీకు నేను తెలుసు, మీకు అది. తొలి కాకతీయులు జైనులు, వాళ్ళు జైన మతాన్ని ఫాలో అయ్యారు. కాకతీయ చాళుక్య ఆలయ నిర్మాణ ప్రభావం కనిపిస్తుంది, కరెక్టే. 1000 స్తంభాల గుడిని ఈడ కన్ఫ్యూజ్, రుద్రేశ్వర మరియు రుద్రేశ్వర అంటారు, రుద్రేశ్వర అంటారు. రుద్రేశ్వర వాసుదేవ సూర్యదేవులకు ఉద్దేశించిన త్రికూటాలయ శైలి నిర్మించారు. అంటే సరైనవి ఏవి అంటే క్రింది వాటిలో 3 సరైనవే. అవి ఏంటి అంటే త్రికూటాలయాలు రుద్రుడు, వాసుదేవుడు, సూర్యుడు ఈ త్రికూటాలయాల రూపంలో నిర్మించారు అనేది ఒక కాకతీయులు దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సరు. 3 కరెక్టే. ఈ మరి ఏబిపిఎస్ వారు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి. ఓకేనా, సో ఆల్మోస్ట్ 70 ఈజీగా పెట్టచ్చు మా ఏపీ హిస్టరీ పాలిటీలో. నేను ఫస్ట్ కాంచి మొత్తుకొని చెప్తున్నాను, పెద్ద పెద్ద గ్రంథాలు చదవద్దు. నెక్స్ట్ క్వశ్చన్. సో తప్పుగా జతపరచిన దానిని అమర్చండి అని ఇచ్చాడు. ఏది? గంగాదేవి అలాగే మొల్ల ఏం రాశారు? మొల్ల రామాయణం, తాళబాగ తిమ్మక్క సుభద్ర కళ్యాణం, ఒడుబ తిరుమలమ్మ వచ్చేసి వరదామిక ప్రాయం రాశారు. సో ఈ గంగాదేవి అనే ఆమె రాంగ్ రాశారు. దీనికి గాను 34 పేజీ తీయండి చార్ట్స్లో. మీకు ఇచ్చిన చార్ట్స్లో 34 పేజీలో క్లియర్గా నేను ఇచ్చాను చూడండి. ఏమని ఇచ్చాడు? గంగాదేవి ఏం రాసిందంటే మధురా విజయం రాసింది, మరిచి పరిణయం అని వచ్చాడు. ఇక్కడ చూడండి, గంగాదేవి మధురా విజయం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించింది. సో తప్పు అనేది ఏది? తప్పుగా జతపరచిన దానిని గుర్తించండి. తప్పుగా జతపరిచింది గంగాదేవి అంటే ఫస్ట్ ఈజ్ ద రాంగ్. ఓకేనా, ఇది కూడా కరెక్టే, మన క్వశ్చన్ కరెక్ట్గానే ఇచ్చాము. నెక్స్ట్,
రెడ్డి రాజుల కాలానుక్రమాన్ని అంటే క్రోనలాజికల్ ఆర్డర్ను అమర్చండి అని ఇచ్చాడు. ఓకేనా, ఇచ్చాడు. అక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోలయ వేమారెడ్డి, ఎందుకంటే రాజ్య స్థాపకుడు. ఓకేనా, ప్రోలయ వేమారెడ్డి వేయకుండా నెక్స్ట్ అనబోతారెడ్డి ఎక్కడిచ్చాడు చూడండి. అనబోతారెడ్డి సి ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ లేదు. సి ఒక్కసారి ఇది గుడ్డి గుర్తు. ఓకేనా, నెక్స్ట్ అనబోతారెడ్డి, నెక్స్ట్ వచ్చేసి అనవేమారెడ్డి, అనవేమారెడ్డి ఏడున్నాడు, బిలో అనవేమారెడ్డి. మొత్తం వరుస క్రోనలాజికల్ ఆర్డర్కి ఇచ్చాను, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కుమారగిరిరెడ్డి, మొత్తం వరుస క్రోనలాజికల్ ఆర్డర్గా నెక్స్ట్ కూడా ఇచ్చాను. లాస్ట్ వచ్చేసి పెదకోమటి వేమారెడ్డి క్లియర్గా ఇచ్చాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, దట్ ఈజ్ ఆల్సో ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జతపరచండి నేను ఇచ్చాడండి. ఇందులో కూడా మీరు సో చార్ట్స్ వచ్చేసి 13th పేజ్ అమ్మా. ఇక్కడ చూడండి, పావులూరి మల్లన గణిత సంగ్రహం. ఓకేనా, చూడండి. అలాగే వినుకొండ వల్లభాచార్య అని ఇచ్చాడు. వినుకొండ వల్లభాచార్యుడు ఏం రాశాడు, క్రీడాభిమానం రాశాడు. ఇక్కడ చూడండి, క్లాస్ నోట్స్లో చెప్పాను, వల్లభామాత్యుడి క్రీడాభిరామం. ఓకేనా, క్లియర్గా ప్రతి ఒక్క బిట్టు కవరప్ చేశాను, ఎందుకంటే టైం ఎందుకు కన్జంప్షన్ అనేది చెప్పట్లేదు. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ 3. సో 20 కరెక్ట్. నెక్స్ట్ 21. సో ఇది కూడా జతపరచడం ఇచ్చాడు. సో దీనికి కాను మళ్ళీ చార్ట్స్, నేను మీకు చార్ట్స్ చాలాసార్లు చెప్పాను, చదువుకోండి అని. చదువుకున్న వాళ్ళు చదువుకోలేదు. 18. ఈ చార్ట్స్లో మొత్తం ఇచ్చాను శనిగారం శాసనం నుంచి. ఓకేనా, ఇదొకటి శనిగారం శాసనం ఇక్కడ ఉంది. శనిగారం శాసనం కానుంచి మొత్తం 4 మొత్తం హనుమకొండ, బయ్యారం, మోటుపల్లి మొత్తం శాసనాలు అన్ని ఇచ్చాను, అన్ని కరెక్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్ ద దీనికి వచ్చేసి 3rd ఇస్ ద ఆన్సర్. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి ప్రోలరాజుకు క్రింది వాటిలో సరికానివి ఏది అని ఇచ్చాడు. ప్రకటనలో సరికానిది ఏది అని ఇచ్చాడు. ప్రోలరాజుకు అరికేసరి అని బిరుదు కలదు. నెక్స్ట్ వచ్చేసి ప్రతాపరుద్రుడు నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టాడు. 3rd వచ్చేసి శ్రీశైలంకు చెందిన రామేశ్వర పండితు నుంచి 2వ బేతరాజు శైవ మతాన్ని స్వీకరించాడు. ఓకేనా, ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రోలరాజుకు హరికేసరి అని బిరుదు ఉంది. నెక్స్ట్ బి, ప్రతాపరుద్రుడు నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇది రాంగ్. ఓకేనా, సో కాబట్టి శ్రీశైలంకు చెందిన రామేశ్వర పండితు నుంచి 2వ బేతరా శైవ మత దీక్షను చూశాడు. అది మీకు నేను చాలా మెటీరియల్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఆన్సర్ ఈజ్ బి ఈజ్ రాంగ్. నాయంకర విధానం ప్రవేశపెట్టింది ప్రతాపరుద్రుడు కాదు. సో ఇది కూడా క్వశ్చన్ కరెక్టే. నెక్స్ట్ అలాగే క్రింది వాటిలో శ్రీనాథునిచే రచింపబడిన రచన ఏది? మళ్ళీ చార్చుకోండి. శ్రీనాథుడిచే రచింపబడిన రచన ఏది? బాగా చూడండి, శ్రీనాథుడు రచనలు క్లియర్గా ఇచ్చాను. హరవిలాసం ఇచ్చాను, ఆడ హరవిలాసం ఇచ్చాడు. శివరాత్రి మహత్యం ఇచ్చారు. హరవిలాసం ఇచ్చారు. ఏమని ఇచ్చాడు ఇంకా? పల్నాటి వీర చరిత్ర. ఈ 3 శ్రీనాథుడు రచనలే. మీకు క్లియర్గా చెప్పాను, ఇది చార్ట్స్ చదవండి అని. ఓకేనా, సో ఇందులో రాయింది ఏంటి అంటే కనుక మదన విలాస బాణం అనేది రాయలేదు. సో ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ 23. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణదేవరాయలు తన తీర ఆంధ్ర విజయాలకు చిహ్నంగా ఎక్కడ విజయస్తంభం ప్రతిష్ఠించాడు? చూడండి, పొట్నూరు దగ్గర రాయలు వినేయడం కాబట్టి విజయస్తంభం నాటాడు. ఆన్సర్ ఈజ్ పొట్నూరు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అలాగే బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ విధించిన ఉప్పు పన్నును మోత్పూరా అంటారు. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ సెకండ్, బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ జమీందారుల నుంచి వసూలు చేసిన చిస్తును పేస్కస్ అంటారు. ఓకేనా,
దీన్ని కరెక్ట్గా నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు కీ చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దామా, కొద్దిగా డిలే అయిపోయింది. ఏమని ఇచ్చారు ఆన్సర్ ఇక్కడ? బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ జమీందారుల నుంచి వసూలు చేస్తున్న ఫేస్కస్ అంటారు. ఓకేనా, ప్రభుత్వానికి జమీందారులు చెల్లించవలసిన డబ్బును ఫేస్కస్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రివర్సల్ ఇచ్చారు చూడండి, బాగా చూడండి. ఓకేనా, సో కాబట్టి ఏ నిజం, బి తప్పు. అలాగే మోత్పురా అంటే ఏందని చెప్పాను కదా, వాళ్ళు ఇచ్చారు కదా మోత్పురా అని. ఫస్ట్ది మోత్పురా అంటే కంపెనీ అధికారులు తమ దేశం నుండి వస్త్రాల దిగుమతిని ప్రోత్సహిస్తూ ఆంధ్రదేశంలోని స్థానిక చేనేత పరిశ్రమ దెబ్బతీయడానికి మగ్గాలపై మోత్పురా అనే పన్నును విధించారు. దట్ ఈజ్ అది ఒక ఉప్పు పన్ను కాదు. ఓకేనా, సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆంధ్ర ప్రాంతంలో స్థానిక నాయకులు లేనందువల్ల 1857 తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూపలేదు. కరెక్టే, చూపలేదు. ఎందుకంటే కనుక స్థానిక నాయకులు లేనందువల్ల. ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది బిట్టు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్. అప్పటి నిజాం నవాబ్ అఫ్జల్ ఉద్దౌలా బ్రిటిష్ వారికి అనుకూల వైఖరిని అవలంబించాడు. ఓకేనా, అది కూడా కరెక్టే. కానీ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదు అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా. సో ఇది నేను ఆల్రెడీ మీకు చార్ట్స్లో ఇచ్చాను, మళ్ళీ కావాలంటే చూపిస్తాను. సో ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అని ఇచ్చాడు. ఓకేనా, సరికానిది ఏది అని క్లియర్ కట్గా ఇచ్చాడు. దానికి కాను చార్ట్స్ తీయండి ఒక్కసారి మీరు. చార్ట్స్లో 50వ పేజీ అమ్మా, చార్ట్స్లో 50వ పేజీ ఏమని ఇచ్చాడు? క్రిసెంట్ అనే ఆంగ్ల వార్తాపత్రికను మట్నూరి కృష్ణారావు స్థాపించాడు. ఇదేమని ఇచ్చాడు? క్రిసెంట్, గాజుల లక్ష్మీ నరసుశెట్టి. ఓకేనా, క్రిసెంట్ అనేది గాజుల నరసుశెట్టి ఆయన స్థాపించాడు. కాబట్టి ఇదంతా మీకు ఆల్రెడీ మెటీరియల్ ఇచ్చాను కాబట్టి టైం వేస్ట్ ఎందుకు, ఇప్పుడెందుకు, ఎగ్జామ్ అయిపోయిన వెంటనే చెప్తే కథ వేరు. ఇప్పుడు అంతా కీ వచ్చింది, ఫైనల్ కీ కూడా వచ్చింది కదా. సో కాబట్టి అది ఒకటి. ఆంధ్ర పత్రిక, తెలుగు రాజకీయ వారపత్రిక అనేది కొన్ని తీసుకున్నారు, కొన్ని తీసుకోలేదు. వాళ్ళు 2 ఇచ్చారు. సో కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఇచ్చిన ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఓకేనా, 28 ఇది వచ్చేసి కాకినాడ దొమ్మి కేసు. ఓకేనా, అలాగే ఈ డేట్స్ కొన్ని రాంగ్ ఇచ్చారు మా, ఇయర్స్ డేట్స్ కొన్ని రాంగ్ ఇచ్చాడు. కానీ నేను ఇచ్చిన మెటీరియల్ మాత్రం కరెక్ట్గా ఏడేటికి అడేట్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఓకేనా, దానికి కావాలంటే చూపిస్తా ఉన్నాడు, ఒక్క నిమిషం. ఇదిగోండి, తెనాలి బాంబు ఉదంతం ఇచ్చాను మీకు క్లియర్ కట్గా. అలాగే వచ్చేసి కోటప్పకొండ ఇచ్చాను. ఇదే చాప్టర్, పేజీ నెంబర్ వచ్చేసి 7 మా, మోడర్న్ 7 చూసుకోండి ఒకసారి. మొత్తం అన్ని ఇచ్చాను, డేట్స్తో పాటు ఇచ్చాను, క్లియర్ కట్గా ఇచ్చాను, అది కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళంలో తూర్పు కనుమలని ఏ పేరుతో పిలుస్తారు? శ్రీకాకుళంలో తూర్పు కనుమలని ఏ పేరుతో పిలుస్తారు? దీనికి చెప్తా చూడండి, ఒక్క నిమిషం. డైరెక్ట్ చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. శ్రీకాకుళంలో తూర్పు కొండలు ఏమని పిలుస్తారంటే కనుక మహేంద్రగిరులని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, మహేంద్రగిరులని పిలుస్తారు. ఆడ ఆన్సర్ ఏమని ఇచ్చాడు? మహేంద్రగిరి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది అంశాలను కాలానుగుణంగా అమర్చండి. మీకు నేను దీన్ని క్లియర్ కట్గా చార్ట్స్లో ఇచ్చాను. తార్ కమిషన్, స్వామి సీతారాం నిరాహార దీక్ష, మొత్తం అన్ని క్లియర్ కట్గా చార్ట్స్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఇది కూడా కరెక్టే. ఓకేనా, నెక్స్ట్ పాయింట్. ఎందుకంటే అన్నీ చూపిస్తే టైం వేస్ట్ ఇప్పుడు కదా, ఫస్ట్ ఎగ్జామ్ అయిపోతుందని చూపిస్తే ఆ కథ వేరేగా ఉండదు. నెక్స్ట్ 31వ క్వశ్చన్. సో కెప్టెన్ హాకిన్స్ దళాధిపత్యంలో గ్లోబ్ అనే ఆంగ్ల నౌక మచిలీపట్నం రేవుకు చేరుకుంది. ఇదిమా. అలాగే మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని నెలకొల్పి ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీకి కూలీ కుతుబ్ షా అనుమతి ఇచ్చాడు. సో ద ఆన్సర్ ఈజ్ కెప్టెన్ వచ్చేసి హిప్పన్, హాకిన్స్ కాదు. ఓకేనా, సో ఈ మెటీరియల్ చూడండి. మహమ్మద్ కూలీ కుతుబ్ షా అనుమతితో
1611లో అనుమతి ఇచ్చాడు, క్లియర్ కట్గా ఇచ్చాడు అన్నమాట మహమ్మద్ కూలీ కుతుబ్. సో కాబట్టి ఏ తప్పు ఆర్ నిజం. ఓకేనా, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి అలాగే క్రింది కవులలో ఎవరిని అభినవ నన్నయ్య అంటారు? సో అందరికీ తెలిసిన బిట్టే, రాయప్రోలు సుబ్బారావు గారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడా దొరకని బిట్టు, ఇది ప్రీవియస్ బిట్టు. సో ఇది కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి మిలీనియం కవిగా పిలువబడిన కవి ఎవరు? గుర్రం జాషువా. ఓకేనా, ఈయన నేతాజీ చరిత్ర అనే గ్రంథాన్ని రాశారమ్మా, చూపిస్తాను. సో మళ్ళీ ఒకసారి చూడండి, మిలీనియం కవిగా పిలువబడిన కవి ఎవరు? గుర్రం జాషువా. ఈయన వచ్చేసి ఇక్కడ బాగా చూడండి, ఎక్కడ రాశాను, గుర్రం జాషువా నేతాజీ చరిత్ర రాశాడు. ఈయనను మిలీనియం కవి అని అంటారు. సో కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ వచ్చేసి ఇది క్రింది ప్రకటనలలో సరికానిది ఏది అంటే కనుక సెప్టెంబర్ 8 గుర్రం జాషువా, దీని గురించి నేను పాయింట్స్ వైజ్ రాయలేదమ్మా, కాబట్టి ఇది నేను రాయలేదు, ఓపెన్గా ఒప్పుకుంటున్నాను. ఇది నేను దీన్ని కవర్ చేయలేకపోయాను. ఓకేనా, దీన్ని నేను కవర్ చేయలేకపోయాను కాబట్టి ఒక బిట్టు మిస్ అయ్యింది. 34 బిట్లలో ఒక బిట్టు మిస్ అయింది. నెక్స్ట్ 35వ బిట్టు. నెక్స్ట్ 35వ బిట్టు. పెదగంజా మరియు చినగంజాం ప్రాంతాలు ఏ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి? ఆన్సర్ ఈస్ ఉప్పు అన్నారు. ఓకేనా, దానికి నేను ఎక్స్ప్లెనేషన్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను 2 సంవత్సరాల కిందట చెప్పిన క్లాస్ నోట్స్ ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఏమని చూడండి, పెదగంజాం చిన్నగంజాం బ్రాకెట్లు ఇచ్చాను నేను. మొదలైన ప్రాంతాల్లో ఉప్పు కొటారులు ఉండేవి, అంటే ఉప్పుకు ఫేమస్ అని దాని అర్థము. ఓకేనా, 35 బిట్లుమా. రేపు రిమైనింగ్ బిట్స్ పార్ట్ 2 రూపంలో మీకు అందజేస్తాను తప్పకుండా. ఓకేనా, సో కాబట్టి నేను ఎల్లుండి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. కేవలం 50 మందిని మాత్రమే తీసుకుంటాను. 50 మందిని మాత్రం, ఎందుకంటే రిజల్ట్స్ రానిలేని ఉన్నాను. సో కాబట్టి ఎవరైనా జాయిన్ కావాలని ఇంట్రెస్టెడ్గా జాయిన్ కావాలని డూప్గా వద్దు, ఊరికే కాల్ చేసి మళ్ళీ రేపు కాల్ చేసి ఎల్లుండి కాల్ చేస్తాను, దయచేసి కాల్ చేద్దామా. ఎవరు నాకు అలాంటి వాళ్ళు అవసరం లేదు. నేను తీసుకున్న 50 మంది కరెక్ట్గా షెడ్యూల్ సరిపోతుంది. నేను మళ్ళీ నోటిఫికేషన్ అప్పుడు మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ చేయను. నేను ముందుగానే చెప్తాను, ఇప్పుడంటే అప్పుడు బ్యాచ్ స్టార్ట్ చేయను. ఓకే, ఎనీవేమ్మా, థ్యాంక్ యూ.